ఎవరి మత ప్రార్థనలు వాళ్ళు చేసుకోవడంలో తప్పే లేదు. అదే సందర్భంలో మన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళని వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడంలో కూడా తప్పలేదు. అలాగే మన మతానికి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయడంలో కూడా తప్పలేదు. కాకపోతే సక్రమ మార్గంలో వచ్చి ఉండాలి. చర్చిల్లో ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి ప్రార్థన చేస్తే తప్పేమీ లేదు. కానీ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ మతబోధన చేయడమే తప్పు. అట్లాగే ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ మసీదులో నమాజ్ చేయడంలో తప్పలేదు. కానీ అక్రమంగా ఏ బంగ్లాదేశ్లో నుండి, పాకిస్తాన్లో నుండి, ఆఫ్ఘనిస్తాన్లో నుండి చొరబడి వచ్చి ఇక్కడ చేసినప్పుడే తప్పుపడుతుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే. మత ప్రార్థనా స్థలాలని అక్రమ వలసదారుల కేంద్రాలుగా చేస్తున్నారు. మనకి ఈ మధ్యకాలంలో ఢిల్లీలో దొరికినటువంటి వాళ్ళు అనేక మంది ఇతర దేశాల నుండి వచ్చి బంగ్లాదేశ్, రోహింగ్యాలు వీళ్ళందరూ అక్కడ మసీదుల్లో ఉంటున్నారు, లేకపోతే మదర్సాల్లో ఉంటున్నారు అన్నటువంటి విషయం తెలియదు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో అట్లాంటి వాళ్ళు అనేక మందిని పట్టుకుని చూస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే స్పానిష్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు అక్కడ ఉన్న మసీదుల్లో సోదాలు చేశారు. బార్సిలోనాలో నిన్న మొన్న కూడా చేస్తే 11 మంది పాకిస్తానీ వాళ్ళు అక్కడ దొరికారు, అరెస్ట్ చేశారు. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి స్పెయిన్, యూరప్ లాంటి ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి వాటికి వాడుకుంటున్నారన్నటువంటి సమాచారాల నేపథ్యంలో యాక్షన్స్ ప్రారంభమైన మిగతా వాళ్ళందరూ కూడా ఈ యాక్షన్ కంటిన్యూ చేసేందుకు సిద్ధపడుతున్నారు.